హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో ఆపరేషన్స్ అండ్ పాలినామియల్స్లో మనం అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసి డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ చూద్దాము. ఇక్కడ డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటంటే మనం ఏదైనా నెంబర్ని ఎలా డివైడ్ చేస్తామో అలానే ఉంటుంది. కాకపోతే ఇందులో మనం పాలినామియల్స్ తీసుకుంటాము. పాలినామియల్స్ అంటే ఏముంటాయి, అందులో కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టాంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏముంటాయంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ కంబైన్ అయి ఉంటాయి అన్నమాట పాలినామియల్లో మనకి. దీంట్లో మనము పాలినామియల్లో ఎలా చేస్తామంటే డివిజన్ అనేది ఇక్కడ మనం ఫస్ట్ డివైడ్ ఏ పాలినామియల్ బై ఏ మోనామియల్ చేద్దాము. వీ నీడ్ టు డివైడ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ బై ద మోనామియల్. ఇక్కడ మనము మోనామియల్ అంటే ఏంటి, ఒకటే టర్మ్ ఉంటుందన్నమాట. పాలినామియల్ అంటే చాలా టర్మ్స్ ఉంటాయి, 2 or more than టర్మ్స్ అనమాట పాలినామియల్లో. బట్ ఇక్కడ మోనామియల్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంటుంది కాబట్టి సింగిల్ టర్మ్ ఉన్నదాన్ని ఒక పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. డివైడ్ 18x⁴ మైనస్ 27x³ ప్లస్ 6x బై 3x. ఇక్కడ మనము ఈ పాలినామియల్ని, ఇది 3x అనేది ఏంటి, ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మోనామియల్ అంటాము. దీంతో మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. చూద్దాము ఏమవుతుందో, ఇట్లా ఎలా డివైడ్ చేయాలో చూద్దాము. 18x⁴ మైనస్ 27x³ ప్లస్ 6x డివైడెడ్ బై 3x. ఇక్కడ మనం ఏంటంటే ఒక్కొక్క టర్మ్ని సపరేట్గా దీంతో మనం మోనామియల్తో డివైడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను చూడండి. 18x⁴ బై 3x ఒక్కొక్క టర్మ్కి సపరేట్గా రాస్తున్నాను నేను. 27x³ బై 3x ప్లస్ 6x డివైడెడ్ బై 3x. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 18x⁴ ఉంది. సో ఇక్కడ మనం 18x⁴ ఏమని రాయొచ్చు, x 4 టైమ్స్ ఉందన్నమాట. సో ఇలా రాయొచ్చు కదా మనం x 4 టైమ్స్. మీకు అర్థం కావడం కోసం నేను ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి మనం డైరెక్ట్గా వేసేయచ్చు, బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఇలా ఒక్కొక్కటి సపరేట్గా తీసుకుంటున్నాను. నేను x³ అయితే మనం ఏం రాస్తాము, 3x కదా మనకి, x ఇంటూ x కదా x³ అంటే. సో ఇక్కడ నేను 3 టైమ్స్ x రాశాను. నెక్స్ట్ ఇక్కడ 6 ఇంటూ x బై 3 ఇంటూ x. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ 3x 4x ఉన్నాయి. ఇక్కడ మనకి డినామినేటర్లో 1x ఉంది. సో ఈ x క్యాన్సిల్ అయిపోతుంది కదా. సేమ్ ఇందులో కూడా ఒక x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్లో అయితే మనకి 3 1 జా 3 2 జా ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 3 1 జా 3 6 జా. నెక్స్ట్ ఇక్కడ 3 1 జా 3 9 జా. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, మనకి అబ్జర్వ్ చేయండి మీరు, 6 మిగిలింది. ఇక్కడ మన డినామినేటర్ మొత్తము ఇక్కడ పైన న్యూమరేటర్తో మనకి డివైడ్ అయిపోయింది. సో ఏం మిగిలింది మనకు, 6 ఇంటూ x మనకి 3 టైమ్స్ అంటే x³ మైనస్ 9 ఇంటూ ఇక్కడ ఏముంది మనకి x 2 టైమ్స్ మిగిలింది x² ప్లస్ ఇక్కడ మనకి డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ న్యూమరేటర్లో 2 మిగిలింది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది అన్నమాట. 6x³ మైనస్ 9x² ప్లస్ 2 అనేది మనకి దీన్ని డివైడ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై ఏ పాలినామియల్. ఇంతకుముందుకు మనం ఏం చేసాము, డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై మోనామియల్ కదా. మనం ఒకవేళ అంటే మోనామియల్ కాకుండా ఇంకా ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూద్దాము. ఇక్కడ డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై ఏ పాలినామియల్ అంటే ఏంటంటే దీన్ని మనం లాంగ్ డివిజన్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి చేస్తామన్నమాట. ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవేంటో చూద్దాము. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మనం అరేంజ్ ద టర్మ్స్ ఆఫ్ ద డివిడెంట్ అండ్ ద డివిజర్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ డిగ్రీస్. మనకు ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్లో మనము డివిడెంట్ ఏంటి, డివిజర్ ఏంటి అని ఇస్తారు కదా మనకంటే. డివైడెడ్ బై అని మనకి ఏదైతే ఇస్తారో దాన్ని మనము డివిజర్ అంటాం కదా. సో డివిజర్ అండ్ డివిడెంట్ రెండింటిని మనం డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ డిగ్రీస్ అంటే డిగ్రీస్ని బట్టి వాటిని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే సపోజ్ మనకి x² ప్లస్ x ప్లస్ 1 అని ఉందనుకోండి, దాన్ని డిసెండింగ్ ఆర్డర్ నుంచి అంటే హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ నుంచి లోయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్కి అట్లా రాయాలన్నమాట ఇచ్చిన పాలినామియల్ని.
నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2 ఏంటంటే నౌ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ బై ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిజర్. మనము డివిజర్ తోటి మనము డివిడెండ్ని డివైడ్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు ఫస్ట్ మనము దేన్నైతే మనం డివైడ్ చేస్తామో దాంట్లో ఫస్ట్ టర్మ్ని ఫస్ట్ తీసుకొని దానికి మనం కోషెంట్ రాయాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే స్టెప్ 3 ఏంటంటే దెన్ మల్టిప్లై ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ద డివిజర్ బై ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్ అండ్ సబ్ట్రాక్ట్ ద రిజల్ట్ ఫ్రమ్ ద డివిడెండ్. మనం నార్మల్గా నెంబర్స్ని ఎలా అయితే లాంగ్ డివిజన్ మెథడ్లో చేస్తామో అలానే బట్టి ఇక్కడ పాలినామియల్స్ తీసుకుంటాం అన్నమాట. ఏం చేయాలంటే ఈ థర్డ్ స్టెప్లో మనము కోషెంట్ తీసుకుంటాం కదా, ఆ కోషెంట్ తోటి డివిజర్ని మనం మల్టిప్లై చేసుకుంటూ మనం డివిడెంట్ కింద రాయాలన్నమాట. ఇది మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది, చూద్దాం ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. నెక్స్ట్ దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ రిజల్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి, కన్సిడర్ ద రిమైండర్ యాజ్ ద న్యూ డివిడెంట్. మళ్ళీ మనం వచ్చిన రిమైండర్ని న్యూ డివిడెంట్గా తీసుకొని మరి సేమ్ ప్రొసీజర్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి, మనం రిపీట్ దిస్ ప్రాసెస్ టిల్ వీ అబ్టైన్ ఏ రిమైండర్ విచ్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఏ పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ లెస్ దాన్ దట్ ఆఫ్ ద డివిజర్. ప్రాసెస్ని రిమైండర్ 0 రావాలి, లేదంటే పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ ఈజ్ పాలినామియల్ మనకు చివరిలో వచ్చే పాలినామియల్ వస్తుంది కదా, దాని డిగ్రీ అనేది డివిజర్ కంటే లెస్ అయ్యేంత వరకు చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఇచ్చాడు, డివైడ్ 10x³ ప్లస్ 41x² మైనస్ 4x మైనస్ 15 బై 5x ప్లస్ 3 అని ఇచ్చాడు. అప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. లాంగ్ డివిజన్ మెథడ్లో మనకి ఇచ్చిన దాంట్లో మనకి డివిజర్ ఏంటి, ఫస్ట్ మనకి డివిజర్ అంటే మనం దేంతో అయితే డివైడ్ చేస్తామో అదే డివిజర్ అన్నమాట. ఇక్కడ 5x ప్లస్ 3 అనేది డివిజర్ అవుతుంది. మనకి డివిడెంట్ ఏంటి, మనం దేన్ని డివైడ్ చేస్తున్నాం, మనం ఇక్కడ 10x³ ప్లస్ 41x² మైనస్ 4x మైనస్ 15. సో ఇక్కడ మనము దీంతో డివైడ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి స్టెప్ 1 వచ్చేసి ఈ రెండింటిని డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మనకు చూడండి ఇక్కడ ఇచ్చిన డిగ్రీస్ ప్రకారంగా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంటే హయ్యర్ టు లో అన్నమాట. ఇక్కడ డివిడెండ్ చూడండి, ఫస్ట్ ఇది హైయెస్ట్ డిగ్రీ ఉంది 3x⁻3 x² x⁻1. సో ఇది డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కదా మనకి. సో దీన్ని నేను అలా సేమ్ యాజ్ టీజ్గా రాసుకుందాము. అలానే ఒకవేళ అలా లేకపోతే మనం దాన్ని అలా మార్చుకోవాలన్నమాట డిసెండింగ్ ఆర్డర్లోకి. ఇక్కడ 5x ప్లస్ 3 ఇది కూడా హైయెస్ట్ డిగ్రీ నుంచి లోయెస్ట్ డిగ్రీకే ఉంది కదా, సో ఇది కూడా అలానే ఉంది కాబట్టి దీన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా అలానే రాసుకుందాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలి మనము, ఇది డివిజర్ ఇది డివిడెంట్ కదా. ఫస్ట్ మనం నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్దాం. ఇప్పుడు స్టెప్ 2లో ఏం చేయాలి, మనము కోషెంట్ రాసుకోవాలి. కోషెంట్ ఎలా రాస్తాము, ఇక్కడ 5x ప్లస్ 3 ఉంది మనకి, ఇక్కడ 10x³ ఉంది. మనం ఫస్ట్ టర్మ్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి 10x³ ఉంది. ఇక్కడ ఇదేముంది, దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏముంది 5x ఉంది. సో 5xకి మనం ఎంత మల్టిప్లై చేస్తే 10x³ అవుతుంది, 5 × 2 చేస్తే 10 అవుతుంది. మరి x³ కూడా కావాలి మనకి, ఓన్లీ ఇక్కడ x ఉంది 5xే ఉంది. సో మనం క్యూబ్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, x²తో. సపోజ్ 5x ఇంటూ నేను 2x² చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు 10 × x³ అవుతుంది. సో దీంతో చేసినప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 2x² అనే దాన్ని కోషెంట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి మనం, థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ఈ కోషెంట్ని మనం దీనికి మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. మనము డివిడెంట్ కింద చూడండి 5x ప్లస్ 3 × 2x² చేయాలి. మనము ఎలా చేస్తాం, ఫస్ట్ 5x × 2x² ఏమవుతుంది 10x³ అవుతుంది. నెక్స్ట్ 3 × 2x² ఏమవుతుంది, 3 × 2 అంటే 6 కదా, సో 6 x², ఇక్కడేమో 1 ఉంది, సో x² అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ థర్డ్ స్టెప్లోనే మనము సబ్ట్రాక్ట్ కూడా చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేద్దాము. మైనస్ చేస్తే ఏమొస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా మనకి, 10x³ మైనస్ 10x³. ఇక్కడ ఇది ప్లస్ మైనస్ అవుతుంది. సో 41 నుంచి మనం 6 సబ్ట్రాక్ట్, ఇక్కడ చూడండి సేమ్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో 41 మైనస్ 6 ఎంత అవుతుంది మనకి 35 అవుతుంది. సో 35x² వచ్చింది నాకు ఇక్కడ. సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్ చేయాలి ఇంత ముందుకు చేసింది. ఇక్కడ ఏం చేస్తామంటే 35x² ఉంది, ఇక్కడ సేమ్ యాస్టీస్గా రాసుకుందాం. ఇవి -4x -15 అని రాసుకుందాము. మళ్ళీ దీని సేమ్ మనం ఇచ్చిన డివిజర్ తోటి మళ్ళీ కోషెంట్ రాసుకొని మళ్ళీ సేమ్ ఇలానే చేయాలన్నమాట. తీసుకుందాము 15 వద్దు. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ
ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఇక్కడ నేను నెక్స్ట్ 4x టర్మ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకి 5x నుంచి 35x² రావాలి. మనం దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది 5x అనేది? 5 7 35 కదా మనకి. సో ఇంటూ ఎక్స్ ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? నాకు 35x² అవుతుంది. సో నేను ఇక్కడ 7x చేస్తున్నాను ప్లస్ 7x, కోషెంట్లో ప్లస్ 7x యాడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 5x ఇంటూ 7x ఏమవుతుంది? 35x². నెక్స్ట్ 5x 3 ఇంటూ 7x ఏమవుతుంది? 21x. సో ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్ట్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది సేమ్ ప్రాసెస్ అన్నమాట. దీనికి ఎలా చేసామో అలానే ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది మనకి? -4 -21. మళ్ళీ సేమ్ లైక్ టర్మ్స్ కాబట్టి నేను డైరెక్ట్ వీటికి సబ్ట్రాక్ట్ -4x -21 అయితే -25x. సో నెక్స్ట్ మళ్ళీ ఈ టర్మ్ రాస్తున్నాను ఇక్కడ, ఈ టర్మ్ ఇక్కడ రాశాను కదా. నెక్స్ట్ టర్మ్ తీసుకుందాము, -15 అయింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మనము సేమ్ రిపీట్ చేయాలి. ఇది ఎక్కడి వరకు రిపీట్ చేయాలి? మనము 0 వచ్చే వరకు చేయాలి రిమైండర్, లేదంటే ఈ డిగ్రీ కంటే తక్కువగా రావాలి మనకు రిమైండర్. అంటే కాన్స్టెంట్స్ లాగా రావచ్చు, అలా వచ్చే వరకైనా చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ 5x మళ్ళీ 25x దేంతో చేస్తే అవుతుంది మనకి? జస్ట్ 5తో చేద్దాం. -5తో చేస్తే మనకు -25x వస్తుంది కాబట్టి -5తో చేద్దాము. -25x. నెక్స్ట్ 3తో చేస్తే -15. ఇక్కడ నేను మళ్ళీ సైన్స్ చేంజ్ చేద్దాము, ఇది ప్లస్ అవుతుంది. సో 25 క్యాన్సల్, 15 క్యాన్సల్. సో నాకు ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? దీనికి డివిజన్ చేసినప్పుడు 2x² + 7x -5 అనేది ఈ రెండు పాలినామియల్స్ని డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఏం చేసామంటే మనము ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా స్టెప్స్, ఆ స్టెప్స్ నేను ఇక్కడ రిపీట్ చేశాను అంతే. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేశాను? ఇచ్చిన డివిజర్ అండ్ డివిడెంట్లన్నీ నేను డిసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేశానంటే ఇక్కడ డివిజర్ని మనము దేంతో మల్టిప్లై చేసి, ఏ కోషెంట్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు 10 ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి ఓన్లీ. దీంట్లో ఫస్ట్ టర్మ్, దీంట్లో ఫస్ట్ టర్మ్ తీసుకొని ఆ రెండు మనకి సేమ్ వచ్చేలాగా నేను ఇక్కడ కోషెంట్ రాసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇది దీంతో మనము డివిజర్ తోటి నేను ఈ కోషెంట్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఈ రెండు టర్మ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి మనకి? సేమ్ ఇదే స్టెప్ని మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. థర్డ్ స్టెప్లో రిపీట్ చేసి మనము రిమైండర్ వచ్చే వరకు, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? రిమైండర్ 0 వచ్చే వరకు చేస్తూ ఉండాలి ఇది ఒక్కొక్క టర్మ్ని తీసుకొని. సో ఇలా చేస్తే మనకి ఆన్సర్ 2x² + 7x. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది మీకు, బట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ సింపుల్గా అనిపిస్తుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. నేను మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి మోడల్స్ తీసుకుంటాను. వెరీ మచ్.